నమో నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతము. ఈరోజు హల్సంధుల్లోని పరసవర్ణ సంధి గురించి తెలుసుకుంటున్నాము. పరసవర్ణ అంటే పరవర్ణస్య సవర్ణ ఇది పరసవర్ణ. పరవర్ణస్య సవర్ణ ఇది పరసవర్ణ అంటే పరములో ఉన్న వర్ణమునకు సదృశంగా లేదా సమీపంగా ఉన్న వర్ణము పరసవర్ణము అనబడుతుంది. పరసవర్ణ సంధిలో మొత్తము 4 నియమాలు ఉన్నాయి. వాటిలో మొదటి నియమము ఇది నిత్యంగా జరిగేది. అనుస్వారస్య వర్గీయ వ్యంజనేషు అంటే యయి పరేషు తత్తత్వర్గస్య పంచమవర్ణ ఆదేశో భవతి. అంటే అనుస్వారానికి వర్గీయ వ్యంజనములు పరమైనప్పుడు ఆయా వర్గముల యొక్క పంచమవర్ణం అనేది అనుస్వారం స్థానంలో ఆదేశం అవుతుంది. అనుస్వారస్య వర్గీయ వ్యంజనేషు పరేషు అంటే అనుస్వారానికి వర్గీయ వ్యంజనములు పరంలో ఉన్నప్పుడు తత్తత్వర్గస్య ఆ వర్గాలకు చెందిన పంచమవర్ణ ఆ వర్గాలకు చెందిన పంచమవర్ణము ఆదేశో భవతి ఆదేశంగా వస్తుంది. ఎక్కడ ఏ స్థానంలో అంటే అనుస్వారం స్థానంలో ఆదేశంగా వస్తుంది అని అర్థం. ఉదాహరణ చూస్తే గం ప్లస్ గా గంగా. ఇక్కడ అనుస్వారానికి పరములో గా అనే అక్షరము వచ్చింది. ఇది వర్గీయ వ్యంజనము కా వర్గానికి చెందినది కాబట్టి అనుస్వారం స్థానంలో ఈ కా వర్గానికి చెందిన పంచమాక్షరమైన ఇంగా అనేది ఆదేశంగా వచ్చి గంగా అవుతుంది. అలాగే ముం ప్లస్ చ ముంచ. ఇక్కడ అనుస్వారానికి పరంలో చ అనే అక్షరం ఉంది. ఈ చా వర్గానికి చెందిన పంచమక్షరమైన ఇని అనేది అనుస్వారం స్థానంలో ఆదేశంగా వచ్చి ముంచ అయింది. అలానే పం ప్లస్ డిత. ఇక్కడ అనుస్వారానికి డ అనే వర్ణము పరమైంది. ఈ డ అనేది టా వర్గానికి చెందిన వర్గీయ వ్యంజనం కాబట్టి టా వర్గానికి చెందిన పంచమాక్షరమైన అన అనేది అనుస్వారం స్థానంలో ఆదేశంగా వస్తుంది. తర్వాత చం ప్లస్ ధనం చందనం. ఇక్కడ అనుస్వారానికి పరములో దకారం ఉంది కాబట్టి ఈ దకారం అనేది తా వర్గానికి చెందినది కాబట్టి ఆ వర్గానికి చెందిన పంచమాక్షరమైన నకారం అనేది అనుస్వారం స్థానంలో ఆదేశంగా వచ్చింది. అలా చందనం అయ్యింది. తర్వాత అం ప్లస్ బరం అంబరం. ఇక్కడ అనుస్వారానికి పరములో బా అనే అక్షరం ఉంది. ఈ బావర్ణం అనేది పా వర్గానికి చెందినది మరియు పావర్గానికి చెందిన పంచమాక్షరము అనుస్వారం స్థానంలో ఆదేశంగా వచ్చింది. ఇవన్నీ ఈ 5 ఉదాహరణలు చూస్తే ఇవి పదము మధ్యలో అనుస్వారం ఉన్నప్పుడు పరసవర్ణ సంధి జరిగిన ఆ సందర్భానికి చెందిన ఉదాహరణలు. ఈ మొదటి నియమము పదము మధ్యలో అనుస్వారము ఉండి అనుస్వారానికి పరములో వర్గీయ వ్యంజనాలు ఉన్నప్పుడు ఈ అనుస్వారం స్థానంలో ఆ వర్గానికి చెందిన పంచమాక్షరం ఆదేశంగా వస్తుంది అనే మొదటి నియమానికి చెందినది. ఇవి పదం మధ్యలో ఉన్నప్పుడు నిత్యంగా జరుగుతుంది. తర్వాత రెండవ నియమము అనుస్వారస్య యవలే. యవలే అంటే యావాల పరేతు అనునాసికయుత యావాల ఇది ఆదేశో భవతి. వికల్పేన ఆదేశో భవతి అంటే అర్థం అనుస్వారానికి పరములో యా వా ల ఈ 3 వర్ణాలలో ఏదైనా ఒక వర్ణం ఉంటే అప్పుడు అనుస్వారం స్థానంలో వికల్పంగా అనునాసికతో కూడిన యా అనునాసికతో కూడిన వా అనునాసికతో కూడిన లా అనే వర్ణాలు క్రమంగా ఆదేశం చెందుతాయి అనేది రెండవ నియమం. ఉదాహరణ చూస్తే సం ప్లస్ యమః సంయమః లేదా సంయమః. ఇది వికల్పంగా కాబట్టి సంధి చేసి పరసవర్ణ సంధి చేసి ఈ అనుస్వారానికి పరంలో ఉన్న యకారానికి సదృశంగా ఉన్న అనునాసికతో కూడిన యకారము అనుస్వారం స్థానంలో ఆదేశంగా చేసి అలా పరసవర్ణ సంధి చేసి రాయొచ్చు. లేదా అదేవిధంగా యథాతథంగా సంయమః అని కూడా రాయొచ్చు వికల్పం కాబట్టి. అలానే ఇంకా 2 ఉదాహరణలు సం ప్లస్ వత్సరః సంవత్సరః లేదా సంవత్సరః. అలానే సం ప్లస్ లాపః సల్లాపః లేదా సంలాపః. ఈ 3 ఉదాహరణల్లో కూడా యా వా లా అనే వర్ణాలు అనుస్వారానికి పరంలో ఉన్నాయి కాబట్టి అనుస్వారం స్థానంలో అనునాసికతో కూడిన యా వా లాలు క్రమంగా ఆదేశం చెందాయి.
ఇలా ఈ ఉదాహరణల్లో చూడొచ్చు. తర్వాత మూడవ నియమం ఏంటంటే పదాంతే. పదాంతే అంటే పదము చివర్లో. పదాంతే స్థితస్య అనుస్వారస్య తు వికల్పేన ఆదేశో భవతి. ఇందాక చెప్పిన నియమం, మొదటి నియమం ఉంది కదా, పదం మధ్యలో అనుస్వారం ఉంటే ఆ వర్గానికి వర్గీయ వ్యంజనము అనుస్వారానికి పరంలో ఉన్నప్పుడు ఆ వర్గానికి చెందిన పంచమాక్షరం నిత్యంగా ఆదేశం చెందితే, అదే అనుస్వారము పదం చివరిలో ఉంటే పదాంతే అంటే పదం చివరిలో ఉంటే ఆ అనుస్వారం స్థానంలో ఆ పరములో ఉన్న వర్గీయ వ్యంజనానికి చెందిన పంచమాక్షరం, ఆ వర్గానికి చెందిన పంచమాక్షరం అనేది ఆదేశంగా వస్తుంది. కానీ వికల్పము అంటే వికల్పంగా అంటే సంధి చేసి వ్రాయవచ్చు లేదా యథాతథంగా వ్రాయవచ్చు అని అర్థము. అంటే అనుస్వారము పదాంతంలో ఉంటే ఆ వర్ణపు అనునాసికము లేదా పంచమాక్షరము వికల్పంగా ఆదేశం చెందుతుంది అనేది మూడవ నియమం. ఉదాహరణలు చూస్తే అహం ప్లస్ కరోమి. ఇది అహం అనేది పదము చివరిలో అనుస్వారం ఉంది కాబట్టి అహం కరోమిలో కరోమి అనుస్వారానికి పరములో క అనే వర్గీయ వ్యంజనం ఉంది కాబట్టి కా వర్గం యొక్క పంచమాక్షరమైన ఇంగా అనేది అనుస్వారం స్థానంలో ఆదేశం చెంది వికల్పంగా ఆదేశించింది అహం కరోమి అయింది. లేదా యథాతథంగా అహం కరోమి అని అలానే వ్రాయవచ్చు. తర్వాత రెండవది వక్రం చలతి అనే ఉదాహరణ తీసుకుంటే, వక్రం అనేది పదం చివరిలో అనుస్వారం ఉంది. అనుస్వారానికి పరంలో చ అనే వర్గీయ వ్యంజనం ఉంది కాబట్టి చ వర్గం యొక్క పంచమాక్షరమైన ఇని అనేది అనుస్వారం స్థానంలో ఆదేశం చేసి వక్రం చలతి అని వికల్పంగా వ్రాయవచ్చు. లేదా యథాతథంగా వక్రం చలతి అని కూడా వ్రాయవచ్చు. తర్వాత సం ప్లస్ భవ, సంభవ లేదా సంభవ. అలానే సం ప్లస్ పృక్తౌ, సంపృక్తౌ లేదా సంపృక్తౌ. ఇక్కడ సమ్ అనేది ఉపసర్గ కదా అని అనుమానం రావచ్చు. మనకు పదాంతంలో ఉంటేనే కదా ఈ నియమం అనేది. కానీ సుబంతాలు అంటే ఉపసర్గ, సమ్ అనేది ఉపసర్గ సర్వే అపి సుబంతాః అనేది మనకి నియమం తెలుసు. కాబట్టి అతః తస్య పదత్వం. అందుకే ఈ వీటికి ఉపసర్గలకు పదం అనే ఆ అధికారం ఉంది, పదత్వం అనే గుణం ఉందన్నమాట. అందుకని సమ్ కూడా ఒక పదమే, ఉపసర్గలు కూడా పదాలే. కాబట్టి ఈ చెప్పిన నియమము ఈ ఉపసర్గలకు కూడా వర్తిస్తుంది. అందుకే వాటికి కూడా పంచమాక్షరాలు అనుస్వారం స్థానంలో ఆదేశంగా వస్తాయి. తర్వాత నాలుగవ నియమం ఏంటంటే తావర్గస్య లకారే పరే లకారః ఆదేశః భవతి. అంటే తావర్గానికి, తావర్గంలోని తా థ ద ధ, తా థ ద ధ నాకు మాత్రము దీంట్లోనే ఇంకొక ఉపనియమం ఉంది. ముందు ఈ మొదటి 4 అక్షరాలకు తావర్గానికి సంబంధించిన తా థ ద ధ ఈ 4 వర్ణాలకి పరంలో లకారం ఉంటే అప్పుడు తావర్గ స్థానంలో పరంలో లకారం ఉంది కాబట్టి దానికి సదృశ్యంగా ఉండే లకారము లేదా సమీపంగా అని చెప్పుకున్నాం కదా పరసవర్ణ అంటే. కాబట్టి లకారమే లా ఉంది కాబట్టి ఇంకో లకారము ఆదేశం అవుతుంది. ఉదాహరణకు తద్ ప్లస్ లయ తల్లయ అంటే ఈ దకారం అనేదేమో తావర్గానికి సంబంధించినది, పరములో లకారం ఉంది కాబట్టి ఈ దకారం స్థానంలో పరంలో ఉన్న లకారానికి సదృశంగా ఉండే లకారం ఇంకొక లకారం వచ్చి ఆదేశంగా చెంది అది తల్లయ అంటే ద్విత్వంగా కనపడుతుంది ఇక్కడ తల్లయ. తర్వాత జహత్ ప్లస్ లక్షణ జహల్ లక్షణ, ఇది కూడా అదే విధంగా. ఇక్కడ తత్ర నకారస్య స్థానే నకారస్య అనునాసిక లకారో ఆదేశో భవతి. ఇందనక చెప్పుకున్నాం తా థ ద ధ ఈ 4 అక్షరాలకి పరములో లకారం ఉంటే ఇంకొక లకారము ఆదేశంగా వస్తుంది. ఎక్కడ? ఈ తావర్గం యొక్క వర్ణాల స్థానంలో. మరి నకారం విషయం ఏంటి అని అంటే నకారం పంచమాక్షరం, తావర్గానికి చెందిన పంచమాక్షరం కాబట్టి ఆ నకారం స్థానంలో లకారం ఆదేశం అవుతుంది, కానీ అనునాసికతో కూడిన లకారం ఆదేశం అవుతుంది. తత్ర నకారస్య అనునాసిక లకారో ఆదేశో భవతి. అంటే నకారానికి పరంలో లకారం ఉంటే నకారం స్థానంలో అనునాసికతో కూడిన లకారం ఆదేశంగా వస్తుంది. వీటికి ఉదాహరణలుగా గజ్జన్ ప్లస్ లంకేశ్వర గజ్జల్ లంకేశ్వర, జనాన్ ప్లస్ లబ్ధ్వా జనాల్ లబ్ధ్వా. అంటే నకారం స్థానంలో అనునాసికతో కూడిన లకారం ఆదేశంగా వచ్చింది. ఎందుకు? దానికి పరములో లకారం ఉంది కాబట్టి పరసవర్ణం జరిగి నకారం స్థానంలో
అనునాసికతో కూడిన లకారం ఆదేశంగా వచ్చింది. ఈ విధంగా పరసవర్ణ సంధికి చెందిన 4 నియమాలు చెప్పుకోబడ్డాయి. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినది పదం మధ్యలో అనుస్వారం ఉండి దానికి పరములో వర్గీయ వ్యంజనం ఉన్నప్పుడు ఆ వర్గానికి చెందిన పంచమాక్షరము ఈ అనుస్వారం స్థానంలో ఆదేశంగా వస్తుందనేది నిత్యంగా జరిగే నియమమైతే, పదం చివర్లో ఉంటే అనుస్వారము అప్పుడు పంచమాక్షరం ఆదేశంగా వచ్చేది అనేది వికల్పంగా జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయము, ఉపసర్గలు కూడా పదములే కాబట్టి సమ్ వంటి ఉపసర్గలకు కూడా ఈ పరసవర్ణ సంధి అనేది దానికి చెందిన నియమం వర్తిస్తుంది. ఇంకా తాత దాదాలకు తాత దాధ ఈ నాలుగింటికి ఈ 4 వర్ణాలకు పరములో లకారం ఉన్నప్పుడు ఇంకొక లకారము ఈ తా వర్గానికి చెందిన ఈ వర్ణాల స్థానంలో ఆదేశంగా వస్తాయి. అదే నా అంటే తా వర్గానికి చెందిన పంచమాక్షరమైన నా ఒకవేళ పదం చివరిలో ఉంటే అప్పుడు దానికి పరంలో లకారం ఉంటే ఈ నకారం స్థానంలో అనునాసికతో కూడిన లకారం ఆదేశమవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇక్కడతో పరసవర్ణ సంధి గురించి అన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాము. నమస్సంస్కృతాయ ధన్యవాదः.